ఈ మధ్యకాలంలో రామచంద్ర నవ్వగా చూడలేదు. ఎన్నో మర్చిపోయాడు. అందులో నవ్వు కూడా ఒకటి. ఇది విజయ్ ఇంటికి భోజనానికి వస్తానని అన్నందుక, విజయ్ కడుపుతో ఉన్నందుక, తమ ఇంటికి చాలా ఏళ్ల తర్వాత అతిథులు వస్తున్నందుక. ఆ అమ్మాయికి ఓ చీర పెట్టు, నీ దగ్గర కొత్త చీరలు చాలా ఉంటాయి కదా. ఆమె ఇంకా ఆశ్చర్యపోయింది. ఈ మనిషిలో ఏమిటి ఇంత మార్పు? ఇది విజయ్ మూలంగా వచ్చిందా? ఆమెలో బిందుని చూస్తున్నాడా? ఆమె విజయ్ కాదు బిందు అని తనలాగా అనుకుంటున్నాడా? భలేవారే, చీరలా నా దగ్గర ఎందుకుంటాయి? ఎందుకుంటాయి ఏమిటి? ఈ 10 ఏళ్లలో వాళ్ళు పెట్టినవి వీళ్ళు పెట్టినవి ఉండే ఉంటాయి కదా. ఓసారి చూడు. వింతగా నోరు తెరిచి చూస్తుంది. ఇది గమనించాడు. తడబడ్డాడు. తన ప్రవర్తన భార్యకి ఆశ్చర్యం కలిగించినందుకు. అంటే ఏదైనా ఉందేమో అని నసిగాడు. అరుంధతి నవ్వేసింది. ఉండే ఉంటాయి, కానీ ఆ చీరలు అన్నీ నాకు పెట్టినవి. పైగా అవన్నీ జరీ చీరలు, పెద్దవాళ్ళు కట్టే చీరలు. ఆ అమ్మాయి కాలేజీలో పనిచేస్తుంది. పైగా చిన్నది. ఈ రోజుల్లో బోలెడు రకాలు, కొత్త కొత్త రకాలు వస్తున్నాయి. పోనీ మీరు ఇంట్లో ఉండకూడదు? నే వెళ్ళి తెచ్చేస్తాను. నేనా? ఇంట్లోనా? మంచిదానివే. నేనొక్కడిని ఇంట్లో కూర్చుని ఏం చేస్తాను? నేను నీతో వస్తాను. ఆ అమ్మాయికి ఎలాంటి చీర కొంటావో నేను చూస్తాను. ఎలాంటి చీర ఏమిటి? బ్రహ్మాండమైన చీర కొంటాను. నా సెలక్షన్ మీకు తెలియదా? మనం యుఎస్ వెళ్తున్నప్పుడు కోడలికి తీసుకెళ్ళాం. అందరూ బాగుందని మెచ్చుకోలేదా? నిజం, అందరూ మెచ్చుకున్నారు. ఎవరు కట్టుకుంటే బాగుందని అన్నారు. కోడలు కట్టుకున్నప్పుడు కాదు కదా. ఒక్కసారి అరుంధతి మొహం పాలిపోయింది. మనసు కుంచుకుపోయింది. అది నిజమే. యుఎస్ వెళుతున్నప్పుడు కోడల కోసం మంచి చీర కొనాలనుకుంది. ఓ 4 దుకాణాలు తిరిగింది. నచ్చలేదు. కంచి చీరలు అమ్మే దుకాణానికి వెళ్ళింది. ఓ చక్కటి పట్టు చీరని కొంది. అక్కడికి వెళ్ళాక బొట్టు పెట్టి కోడలికే ఇచ్చింది. ఆమె తీసుకుంది. అత్తయ్య, చీర చాలా బాగుంది, మీది మంచి సెలక్షన్ అని కూడా మెచ్చుకుంది. ఆ పొగడ్తకి పొంగిపోయింది. ఆ తర్వాత ఓ శనివారం ఎవరింట్లోనో గెట్ టుగెదర్ ఉంటే అదే ఊళ్ళో మరో కూతురు డెలివరీ కోసం వచ్చి ఆ కూతురు దగ్గర ఉంటున్న వియ్యపురాలు కూడా వచ్చింది. తను కోడలకు పెట్టిన ఆ చీరనే కట్టుకుని వచ్చింది. ఈవిడ కట్టుకున్న చీర తను కోడలికిచ్చిన చీరలా ఉంది అని అనుకుంది. అయినా అలాంటిది ఈ ప్రపంచంలో ఒకటే ఉందా ఏంటి? ఆవిడ కూడా తెప్పించుకుని ఉండొచ్చు అని సమాధానపడింది. అందరూ ఆ చీరను మెచ్చుకుంటుంటే ఆవిడ గొప్పగా ఆ అమ్మాయి హైదరాబాద్ నుంచి తెప్పించింది అని అంటుంటే అరుంధతికి ఆమె మొహం చూడటం మినహా మరేం చేయలేకపోయింది. అవమానం అనిపించింది. ఆ మెచ్చుకోళ్ళు ఎవరికి వెళ్తాయి? తనకా, కోడలికా, లేకపోతే కట్టుకున్న వియ్యపురాలికా? ఇప్పుడు అదే గుర్తుకొచ్చింది. భర్త ఆ విషయం గుర్తుండి అన్నాడో లేదో కానీ అరుంధతికి గుర్తొచ్చింది. భర్తలో వచ్చిన మార్పు, ఇచ్చిన సంతోషం ఈ చేదు జ్ఞాపకాన్ని పక్కకి నెట్టింది. ఇద్దరూ కలిసి బజారు వెళ్ళి ఓ 4 దుకాణాలు తిరిగి ఓ చక్కటి చీర కొన్నారు. ఆ తర్వాత పళ్ళు పువ్వులు కొన్నాక ఇంటికి వచ్చారు. అన్నీ కూడా తమ కూతురికే చేస్తున్నట్లుగా అనిపించింది. అందుకే అంత ఉత్సాహం. శుక్రవారం రానే వచ్చింది. అరుంధతి హడావిడి అంతా ఇంతా కాదు. ఉదయం నుంచి వంటింట్లోనే ఉండి ఏదో ఒకటి చేస్తుంది. అరుంధతి వంట చేస్తున్నంతసేపు రామచంద్ర వంటింటి గుమ్మం దగ్గర ఓ కుర్చీ వేసుకుని ఏవేవో సలహాలు ఇస్తూనే ఉన్నాడు. భర్త సలహాలని పట్టించుకోలేదు. దాంతో ఇద్దరు వాదించుకుంటూ అలా కాదు ఇలా కాదు అని అనుకుంటూ సరదాగా నవ్వుకుంటూ వంట పూర్తి చేసేశారు. భోజనానికి వచ్చినప్పుడు విజయ్ ఇంట్లో తిరుగుతుంటే బిందు తిరుగుతున్నట్లుగా అనిపించింది. ఆ మరునాడు విజయ, విరాట్ వెళ్ళిపోయారు. అయినా అరుంధతి, రామచంద్ర వాళ్ళ గురించే మాట్లాడుకుంటూ ఓ 2 రోజులు గడిపేశారు. విరాట్ వచ్చాడు. మునుపటి కన్నా చాలా దగ్గరైనట్లుగా అనిపిస్తుంది. విరాట్ కూడా ఓ 2 సార్లు ఇక్కడే భోంచేశాడు. విరాట్ కొడుకుని మరిపించాడు అని ఇద్దరూ చాలాసార్లు అనుకున్నారు. కొడుకు గుర్తుకు వచ్చినా పట్టించుకోలేదు. ఓ వారం రోజులు మామూలుగానే గడిచాయి. ఇద్దరిలోనూ ఇదివరకు ఉన్న ఉదాసీనత లేదు. రొటీన్గా టైంకి మందులు వేసుకుంటూ వాకింగ్కి వెళుతున్నారు. ఆ రోజు పొద్దున రామచంద్ర తూలుతూ నడుస్తూ ఒక్కసారిగా కుర్చీలో కళ్ళు తేలేస్తూ కూలబడిపోయాడు. అరుంధతికి కాళ్ళు చేతులు ఆడలేదు. ఏం చేయాలో తోచలేదు. ఎవరిని పిలవాలి? పైన రాజ్యలక్ష్మి గారున్నారు. కానీ ఆవిడ కూడా పెద్దావిడే. ఆమెకు కూడా కంగారు పడతారు. బంధువులున్నారు, కానీ వాళ్ళందరూ చాలా దూరంలో ఉన్నారు. పైగా వాళ్ళని ఫోన్ చేసి పిలిపించే దగ్గరతనం ఈ మధ్య లేదు. పిలిచి ఇబ్బంది పెట్టాలని లేదు. వాళ్ళని పిలిచి వాళ్ళు చెప్పే లోపలే ఆలస్యమైపోతే? ఈ క్షణంలో భర్తని ఆసుపత్రికి తీసుకెళ్లటం ముఖ్యం. ఎవరు అన్నది కాదు. విరాట్ అంతకుముందే కాలేజీకి వెళ్ళాడు.
ఆ సమయంలో విరాట్ కన్నా దగ్గర వాళ్ళెవరూ కనిపించలేదు. వెంటనే విరాట్కి ఫోన్ చేసింది. విషయం చెప్పింది. నేను వస్తున్నాను, ఏం భయం లేదు అని అన్నాడు. ఓ 10 నిమిషాల్లో అంబులెన్స్తో వచ్చాడు. 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి తీసుకెళ్లారు. తనే లోపలికెళ్ళి అన్ని విషయాలు మాట్లాడాడు. వెంటనే డబ్బు కట్టాడు. అన్నీ చకచకా జరిగిపోయాయి. అప్పుడే డ్యూటీలకి వచ్చిన డాక్టర్లున్నారు. అందులో ఫిజీషియన్ కూడా ఉన్నాడు. కేస్ షీట్ తయారు చేస్తూ పాత చరిత్ర అంతా అడిగారు. తమతో పాటు పాత ఫైల్స్ కూడా తేవటంతో అవి ఓసారి చూశారు. వాళ్ళు అవి చూస్తున్నప్పుడు జరిగిందంతా అన్నీ వివరంగా చెప్పింది అరుంధతి. పిన్నిగారు, మన అదృష్టం, ఈరోజు కార్డియాలజిస్ట్ విజిట్ చేసే రోజట. ఆయన కాసేపు అయ్యాక వస్తారట. ప్రస్తుతానికి అందుబాటులో ఫిజిషియన్ కూడా ఉన్నాడు. అవును అన్నట్టుగా తలూపింది. ప్రస్తుతానికి ఇంజెక్షన్ ఇచ్చారు. మరో గంటకి రోజు వచ్చే కార్డియాలజిస్ట్ వస్తారని, వచ్చాక అతను చూస్తారని అన్నారు. బాబాయ్ గారికి ఏం కాదు, మీరేం భయపడకండి. ఆ రోజున కార్డియాలజిస్ట్ తొందరగా వచ్చాడు. అతను వస్తూనే రామచంద్రనే చూశాడు. ఈసీజీ తీశారు. అన్ని పరీక్షలు చేశారు. సిస్టర్ని తొందరగా ఓ మందు తీసుకురమ్మన్నాడు. ఆమె దానితో ఇంజెక్షన్ చేశారు. పర్వాలేదన్నాడు. అన్నీ గబగబా జరిగిపోయాయి. డాక్టర్ అన్ని విషయాలు విరాట్తో మాట్లాడుతుంటే అరుంధతికి విరాట్ తన కొడుకే అన్న భావం వచ్చింది. ఎంతో స్వేచ్ఛగా చనువుగా మాట్లాడేస్తుంది. ఆ హాస్పిటల్ ఆవరణలోనే ఉన్న మందుల షాపులో మందులు కొని విరాట్ తీసుకువచ్చాడు. వాటిని డాక్టర్కి చూపిస్తే సిస్టర్కి చెప్పారు. ఏ మందు ఎలా వెయ్యాలో, ఎప్పుడు వెయ్యాలో అన్నీ చెప్పారు. రూముకి తీసుకొచ్చారు. టైము 11 దాటిపోయింది. విరాట్ని చూసింది. పాపం 9 నుంచి తనతోనే ఉన్నాడు. పాపం క్లాసులు పోయి ఉంటాయి అనుకుంది అరుంధతి. రామచంద్రుడిని గదిలోకి తీసుకొస్తున్నప్పుడు విరాట్ పక్కనే ఉన్నాడు. ఆ రూములో మరో మంచం కూడా ఉంది. దానిమీద అరుంధతి కూర్చుంది. రామచంద్ర పడుకున్నాడు. విరాట్ బయటికి వెళ్ళి ఇడ్లీలు తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టాడు. మీరేం తిని ఉండరు, ఇడ్లీలు తినండి, బాబాయ్ గారికి ఏం పర్వాలేదని అన్నారు. మీరు ధైర్యంగా ఉండండి, నేను మళ్ళీ కాలేజీ అయిపోయాక వస్తాను అంటూ వెళ్ళిపోయాడు. తల ఊపింది. ఆ వెనకే వెళ్ళి ఓసారి గుమ్మం వరకు వెళ్ళి కారిడార్లో అటూ ఇటూ చూసి తలుపు వేసి లోపలికి వచ్చింది. ఒక్కసారి రిలీఫ్గా అనిపించింది. ఏదో గండం గడిచినట్లు అనిపించింది. ఒకసారి భర్తని చూసింది. మనసు తేలిక పడింది. విరాట్ వెళ్ళిపోయాక విరాట్ మా కొడుకు కాదు, అయినా ఎంత సాయం చేశాడో అనుకుంది. అనుకుంటూ టేబుల్ దగ్గరికి వెళ్ళింది. ఇడ్లీల ప్యాకెట్, మంచినీళ్ళ సీసా. ఇడ్లీలు చూడగానే ఆమెకి ఆకలి గుర్తొచ్చింది. పొద్దున్న తాగిన కాఫీ తప్ప ఇంకా టిఫిన్ తినే టైం లేకపోయింది. కడుపులో మరేం లేదు. తిందామనుకుంటుండగానే సిస్టర్ వచ్చింది. సిస్టర్ వచ్చి ఇంజెక్షన్ ఇచ్చి మరికొన్ని కొత్త సిరంజిలు, ఓ 2 కొత్త సెలైన్ సీసాలు పెట్టి వెళ్ళింది. మందులు ఉన్న ఓ బ్రౌన్ కవర్ని టేబుల్కి ఉన్న అరలో పెట్టింది. తను తెచ్చినవన్నీ కేస్ షీట్లో అన్నీ రాసి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళాక తలుపు వేసేస్తూ అటూ ఇటూ చూసింది. ఎవరూ లేరు. ఇంకిప్పుడు ఏ టెన్షన్ లేదు. మెల్లిగా తినచ్చు. ఇడ్లీలు తినేసింది. మంచినీళ్లు తాగేసింది. రామచంద్ర పడుకున్నాడు. సెలైన్ వెళుతుంది. నిశ్చింతగా మంచం మీద వాలింది. అంతవరకు ఆమెలో ఉన్న కంగారు, భయం తగ్గాయి. విరాట్ వస్తే థ్యాంక్స్ చెప్పాలి. అసలు అప్పుడే చెప్పాల్సింది. అప్పుడేమో కంగారు, భయం, అయోమయం. మళ్ళీ సాయంత్రం వచ్చినప్పుడు చెప్పాలి. అసలు ఈ విరాట్ ఎవరు? ఎదురింట్లో ఉండే ఓ అబ్బాయి. కానీ కన్న కొడుకు కన్నా ఎక్కువగా తన పక్కన నుంచున్నాడు. అడ్మిట్ అవుతున్నప్పుడు డబ్బు కట్టేశాడు. ఎంత కట్టాడో తెలియదు. తనకి టిఫిన్ తెచ్చిపెట్టాడు. గది బయట ఉన్న ఆయాలతో తనకి ఏం కావాలో చూడమని చెప్పాడు. ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. అయినా సొంత కొడుకు కన్నా ఎక్కువగా చేస్తున్నాడు. ఈ సమయంలో పక్కన నుంచున్నాడు. ఎంతో ధైర్యం పిలవకుండానే వచ్చింది. ఇలాంటి ఆపత్ సమయాల్లో ఓ మనిషి దగ్గరుంటే ఎంత ధైర్యం. ఎంతో సపోర్టివ్గా ఉన్నాడు. పాపం విజయ్ కూడా అంతే. వీళ్ళిద్దరూ వచ్చాక బాగానే ఉంటుంది. ఒకవేళ రామచంద్రానికి ఏదైనా అయితే, చచా, అలాంటి ఆలోచన రాకూడదు. దేవుడా, రామచంద్రానికి ఏం కాకూడదు. ఈ వయసులో నాకు పరీక్షలు పెట్టుకు. నేనింక ఎదుర్కోలేను. తట్టుకునే శక్తి లేదు. విరాట్ లేకపోతే ధైర్యంగా ఉండేదా? ప్రతిసారి నా ధైర్యానికి సవాలు అని అనుకుంది మనసులో. కొడుకు దగ్గర లేకపోవటం, కూతురి మరణం, భర్త హార్ట్అటాక్, ఆ వెంటనే పక్షవాతం, బంధువులు దూరం జరిగిపోవటం, ఇలా ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంది. కూతురి కోసం ఆ రోజున ఎలా ప్రార్థించిందో ఈ రోజును కూడా అలాగే దేవుడిని వేడుకుంటుంది. ఆ రోజున తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, బంధుమిత్రులు అందరూ తమ పక్కన ఉన్నారు.
ఈ రోజున ఈ సమయాన విరాట్ తప్ప మరెవరూ లేరు. ఆ రోజున ఆర్థిక సాయం చేయటానికి ప్రభుత్వంతో సహా ఎంతోమంది ముందుకు వచ్చారు. ఆ రోజున డబ్బు ఎలా సర్దుబాటు అవుతుంది అని దిక్కులు చూస్తుంది. కాఫీ ఏదైనా తాగారా అని విరాట్ వస్తూనే అడిగాడు. లేదన్నట్లు తల అడ్డంగా ఊపింది. వెంటనే లేచాడు. నేను తీసుకొస్తా అని బయటికి వెళ్ళిపోయాడు. విరాట్ తన కొడుకు కానందుకు బాధపడింది. కొడుకు గుర్తుకొచ్చాడు. రాత్రి ఫోన్ చేయాలి. డబ్బు గురించి కాకపోయినా రామచంద్ర ఆరోగ్యం గురించి అయినా చెప్పాలి. అది తన బాధ్యత. వాడి బాధ్యతని గుర్తు చేయాలనిపించటం లేదు. ఆ తర్వాతది వాడిష్టం. ఫ్లాస్క్లో కాఫీ తెచ్చి అక్కడున్న స్టీల్ గ్లాసులో పోసి అరుంధతికిచ్చాడు. ఫ్లాస్క్ కొన్నావా? ఇంటి నుంచి తీసుకొచ్చావా? అవసరానికి ఉంటుందని. లేదు పిన్నిగారు, మీకైనా కాఫీ కోసం కావాలి కదా. హోటల్ వాళ్ళు అక్కడి నుంచి తెచ్చేసరికి చల్లగా అయిపోతుంది. పోనీ తెద్దామంటే మా ఇంట్లో కూడా లేదు. ఎలాగో ఇప్పుడు మాకు కూడా కావాలి. ఆ కొనేదేదో ముందే కొనేస్తే బాగుంటుందని ఇప్పుడు వస్తూ బయట కొన్నాను. మనసులో ధన్యవాదాలు చెప్పుకుంది. వెంటనే కొడుకు గుర్తొచ్చాడు. వాడికి ఇటువంటివి తెలుసో లేదో. నిజానికి అటువంటి అవకాశం వాడికి రాలేదు. మొదటి నుంచి దూరంగానే ఉన్నాడు. ఇవన్నీ తెలియదు. ఈ అనుభవం లేదు. బిందు మీద జరిగిన అత్యాచారం జరిగినప్పుడు వాడు అమెరికాలో ఉన్నాడు. ఫోనులో జరిగినది చెప్తే నువ్వే దాన్ని పాడు చేశావు. మమ్మల్ని నువ్వు సరిగ్గా పెంచలేదు. నువ్వు మా గురించి సరిగ్గా పట్టించుకోనప్పుడు మేం కూడా అలాగే ఉంటామని అన్నాడు. పరిస్థితుల మూలంగా తన మీద వాడికి నెగిటివ్ అభిప్రాయం వచ్చేసింది. అది పోవాలంటే ఏం చెయ్యాలి? తనేం చేస్తే అది మారుతుంది? ప్లాస్టిక్ గ్లాసుల్లో కాఫీ పోసి ఆమెకొకటి ఇచ్చాడు. తను చేయాల్సింది ఆ పిల్లాడు చేస్తున్నందుకు సిగ్గుపడింది. తనొకటి తీసుకున్నాడు. డాక్టర్ని కలిశాను. ప్రమాదం ఏం లేదన్నారు. ఎల్లుండి వెళ్ళిపోవచ్చని అన్నారు. ఏ టైంకి పంపుతారో తెలుసుకుని ఆ టైంకి టాక్సీ తెస్తాను. అరుంధతి వెంటనే 2 చేతులు జోడించింది. చాలా థ్యాంక్స్ విరాట్. పిలవగానే నీ పనులు మానుకుని సరైన సమయానికి దేవుడిగా వచ్చావు. ఎంతో సాయం చేశావు. చచా, అదేంటి పిన్నిగారు? ఓ ఏడాది నుంచి మనం ఎంతో స్నేహంగా ఉంటూ వచ్చాం. ఎదురెదురుగా ఉంటున్నాం. సమయం వచ్చినప్పుడు సాయం చేయకపోతే మనం ఎందుకు? ఇంకెప్పుడూ ఇలా అనకండి అన్నాడు విరాట్. రేపు ఉదయం నాకు క్లాసులున్నాయి. నేను రాలేకపోవచ్చు. కాఫీ ఆయాతో తెప్పించుకోండి. పైగా ఈ రోడ్డు దాటితే మంచి హోటలున్నాయి. మధ్యాహ్నం అక్కడికి వెళ్ళి భోంచేసేయండి. బాబాయ్ గారి ఆరోగ్యం ఇప్పుడు బాగుంది. ఆయనకేం పర్వాలేదని డాక్టర్లు అన్నారు. అవసరానికి ఉంటుందని కొంచెం డబ్బు మీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టాను. అలా చూడకండి. వడ్డీతో సహా నేను తీసుకుంటాను. మొహమాట పడకండి. తను అడగకుండానే డబ్బు తన బ్యాగ్లో పెట్టాడు. కొడుకు అడిగితేనే డబ్బు పంపుతాడు. విరాట్తో కొడుకుని పోలుస్తుంది. అలా చేయాలని లేకపోయినా అది వచ్చేస్తుంది. తన వైపే చూస్తున్న విరాట్కి మరోసారి ధన్యవాదాలు చెప్పింది. ఆ తర్వాత కాసేపు కూర్చుని విరాట్ వెళ్ళిపోయాడు. టైం చూసింది. 6 దాటుతుంది. కొడుకుకి పొద్దున్న అవుతుంది. ఆఫీసుకి వెళ్ళటానికి తయారవుతుంటాడు. ఈ టైంలో ఫోన్ చేస్తే విసుక్కుంటాడా? పోనీ వాట్సాప్ మెసేజ్ పెడితే? వాడు వెంటనే కూడా చూసుకోడు. కాస్త ఆలోచించి సెల్ తీసి కొడుకుకి ఫోన్ చేసింది. వెంటనే తీశాడు. హలో అమ్మా, ఎలా ఉన్నావు? ఏంటి ఇంత పొద్దున్నే చేశావు? నువ్వు నాన్నగారు కులాసాగానే ఉన్నారా? ఏదైనా అర్జెంటుగా మాట్లాడాలా అని అన్నాడు. అవును, అర్జెంటే. ఓ 2 నిమిషాలు నీతో మాట్లాడాలి. మాట్లాడనా? అదేంటి అలా అంటున్నావు? నాతో మాట్లాడటానికి పర్మిషన్ కావాలా? చెప్పు, ఏంటి విషయం? గొంతు పూడుకుపోయింది. కొడుకుతో మనసు విప్పి అన్ని విషయాలు మాట్లాడే చనువు ఎందుకు లేదో ఆమెకు అర్థం కాలేదు. భారతిగారన్నట్లు తమ మధ్య ఉన్నది గాజుపొడలు. ఒకరికొకరు కనిపిస్తారు, కానీ దగ్గరికి వెళ్ళలేరు. నేను బాగానే ఉన్నాను. నాన్నగారికి ఆరోగ్యం బాగాలేదు. ఆసుపత్రిలో చేర్పించాము. వీలైతే కొంచెం డబ్బు పంపుతావా? అలా అడగటానికి సిగ్గుపడింది. కానీ తప్పదు. అడగకపోతే అమ్మైనా పెట్టదు అంటారు. అమ్మైనా కొడుకైనా ఒకటే. అడగాలి. అడిగితేనే ఇస్తారు. ఇప్పుడు అడగాలి. వాడు ఎప్పుడు అంతే. అడిగితేనే పంపుతాడు. అందుకే ఎంతో అవసరం అయితేనే అడుగుతుంది. డబ్బు పంపుతాను. ఎంత కావాలో చెప్పు. ఇంకేదైనా ఉందా మాట్లాడటానికి? ఎంతంటే ఏం చెప్తుంది? బిల్లు ఎంత అవుతుందో తనకి మాత్రం ఏం తెలుసు? వాడే ఆలోచించుకుని పంపాలి. ఎంత అవుతుందో నాకు మాత్రం ఏం తెలుసు అని నసికింది. ఇంకా ఏదైనా ఉందా మాట్లాడటానికి అని అన్నాడు. ఇంకా ఏముంది మాట్లాడటానికి? అసలు తమ మధ్య సంబంధం ఏముందో తెలియదు. ఇప్పుడు మాత్రం డబ్బు మూలంగా ఉండే సంబంధం. ఏం చెప్పాలో చెప్పటం అయిపోయింది. వాడు వినేశాడు. సమాధానం వచ్చేసింది. అంతే, ఇంకేం లేదు.
భర్తకి ఉదయం నుంచి ఏం జరిగిందో పోసగుచ్చినట్లు విరాట్కి చెప్పినంత స్వేచ్ఛగా కొడుకుకి చెప్పలేకపోయింది. ఒకవేళ రాజ్యలక్ష్మి గారు అడిగితే ప్రతి నిమిషం ఏం జరిగిందో చెప్తుంది. కానీ కొడుకుతో చనువుగా అన్నీ చెప్పనేరదు. ఏదో గోడ. ప్రస్తుతం అది మందంగా ఉంది. అది కూలుతుందో లేదో తెలియదు. తమ మధ్య దూరం ఎలా వచ్చిందో గమనించలేదు. ఎప్పుడు వచ్చిందో తెలియదు. వాడి పెళ్ళయ్యాక ఆ దూరం ఇంకా పెరిగిందని తెలుసు. ఈ విషయమై ఓసారి తన స్నేహితురాలితో అంది. అప్పటికి బిందు కాలేజీలో చదువుతుంది.